రెడ్డి గారు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు కూడా మేము ఎగ్జామ్స్లో పాల్గొనము, మా రాష్ట్రం మాకు ఏర్పడితేనే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని చెప్పని ఆ రోజు అన్ని ఎగ్జామ్స్ని కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్న యువకులు బాయ్కాట్ చేసిన తర్వాత ఆ రోజున నోటిఫికేషన్స్ని సరే లెక్కల ప్రకారంగా గత 9 ఏళ్లలో 80,000 ఉద్యోగాలు మట్టుకే 80,432 జాబ్స్, అంటే అప్రాక్సిమేట్ 80,432 జాబ్స్, కొత్త జాబ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత 2019లో 2019లో మనకి బిస్వాల్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. 182,000 ఖాళీలు ఉన్నాయని చెప్పని వచ్చింది. 182,000 ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఆ సంబంధించిన ఆ నోటిఫికేషన్లు కానీ దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత అధ్యక్ష మన కరోనా అనేది వచ్చింది. ఆ కనీసం దానిపైన ప్రస్తావన లేకుంటే దాని గురించి ఒక భరోసా కానీ ఒక ధైర్యాన్ని కానీ యువకులకి ఈ రోజు వస్తుందని చెప్పలేకపోయినాం. చెబితే కనీసం ఈ సంవత్సరంలో ఉద్యోగాలు వస్తాయి, మేము ప్రిపేర్ అవ్వాలని చెప్పని ఆ నోటిఫికేషన్ సమయాన్ని ప్రకటించిన ఆ కరోనా సమయంలో యువకులందరూ కూడా వారి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చదువుకొని కొంచెం ఎక్కువగా వారికి అవకాశం దక్కేది, దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయలేదు. దాని తర్వాత ఏదైతే ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లాస్ట్ ఏదైతే 14 monthsలో 57,000 పైచిలకు ఉద్యోగ నియామక పత్రాలని ఏదైతే యువకులు ఎగ్జామ్స్ రాసి వారు చెప్పే విధంగానే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ వస్తుందా రాదా, క్వాలిఫై అవుతామా కావా, నియామక పత్రాలు వస్తాయా రావా అని అటు ప్రైవేట్ రంగానికి పోకుండా ఈ ఉద్యోగం వస్తుందో రాదో బిక్కుమని బాధపడుతూ అటు తల్లిదండ్రులు బాధపడుతూ ఈ పిల్లగాడు ఊరికి పోలేక బాధపడుతుంటే ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఇచ్చి వారి కుటుంబ సభ్యులందరూ కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా నా కొడుకుకి ఉద్యోగం వచ్చింది, నియామక పత్రాన్ని అందుకుండని చెప్పి గర్వించదగా ఆ తల్లిదండ్రులకి గౌరవాన్ని కల్పించిన ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆ 57,000 నియామకాల అధ్యక్ష ఒక నోటిఫికేషన్ ఉంది. 2017లో నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. 2017లో వచ్చిన నోటిఫికేషన్కి మొన్న నియామక పత్రాలు ఇచ్చుకున్నాం అధ్యక్ష. నిజంగా మనకి చిత్తశుద్ధి ఉంటే 2017, 18, 19, 20, 21, 22, 23 సుమారు 7 సంవత్సరాల అధ్యక్ష నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసి కోర్టు కేసు చిక్కుముడ్లలో ఏదైతే రిజల్ట్స్ రాకుండా ఆగితే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉండదా అధ్యక్ష? అదే సంబంధించి మనమే ఎలక్షన్స్ అని మనం కొట్లాడితే ఒకే ఎలక్షన్ ఓడిపోతే రేపు పొద్దున ఇంకొక ఎలక్షన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ పోటీ చేయాలని చెప్పి మనం ప్రాంతాలను ఎత్తుకుంటాం, లేదా ఇంకొక ఏదైతే సంబంధించి స్థానం కోసం ఎత్తుకుంటాం. మరి విద్యార్థుల పట్ల ఆ దిశగా ఆలోచించాల్సిన బాధ్యత మనపైన ఉండదా అధ్యక్ష? అందుకే చిత్తశుద్ధితోటి కోర్టు కేసు పరిధిలో ఉన్న ఏదైతే ఉద్యోగ నియామకాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోటి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయని చెప్పి ఏజీ గారు అందరినీ సంప్రదించి అందరితోటి మాట్లాడి అన్ని చిక్కుముళ్ళని తీసేసి అన్నిటినీ పరిష్కరించి 57,000 నియామక పత్రాల్ని విద్యార్థులకి ఏదైతే అందరూ గర్వించే దగ్గ విషయం అధ్యక్ష, మనం అందరం కూడా గర్వంతో చెప్పుకోవాలి. మేమిచ్చినాం మీరిచ్చినాం అనేది కాకుండా ఈరోజు 56,000 ఉద్యోగ నియామక పత్రాలు 14 నెలల్లో మనం ఇచ్చినామంటే అది గొప్పగా మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఎట్లుందంటే అధ్యక్ష 10 ఏళ్ల పిల్లగాడు 12 నెలల బాలుతో పోటీ పడుతున్నట్టుంది అధ్యక్ష. 10 ఏళ్ళటి కేంద్రంలో 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంది అధ్యక్ష, రాష్ట్రంలో 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష. ఈరోజు 12 నెలల బాలుని పైన 10 ఏళ్ళు మీరు ఏం చేసిరని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు కేంద్రం సహకరించకపోయినా ఈరోజు మూసీ పునర్జీవానికి సంబంధించి మూసీ డెవలప్మెంట్ పైన ఏదైతే సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఏదైతే కొంతమంది సభ్యులు వాళ్ళు ఆ మూసీ ప్రాంతాలకి పోయి అక్కడ పండుకొని ఈ డెవలప్మెంట్ అవసరమా, ఇది పునర్జీవం అంటే ఏంది, ఇది ఎవరు మాట్లాడతారని చెప్పి కొన్ని మాటలు బయట మాట్లాడారు అధ్యక్ష. బహుశా వారు మర్చిపోయిందేమో బీజేపీ పార్టీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టో అధ్యక్ష, ఇది భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టో. వాళ్ళు పెట్టిన ఏ మేనిఫెస్టో అయితే పెట్టిర్రో ఆ మేనిఫెస్టోని ప్రజలు నమ్మి 40కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపించారు అధ్యక్ష. ఆ మేనిఫెస్టోలో వాళ్ళు కూడా పెట్టిన అధ్యక్ష, ఈ మేనిఫెస్టోలో మూసీ ఫ్రంట్ డెవలప్మెంట్, మూసీకి పునర్జీవం, ఇదే మాట వాళ్ళు కూడా ప్రస్తావించారు అధ్యక్ష. రాజకీయాలు మనం ఎన్నన్నా చెప్పొచ్చు అధ్యక్ష, కానీ ఒక్కసారి మనం ప్రస్తావించేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం పోయి ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నప్పుడు మరి మనం పెట్టిన అంశాలు కూడా అవే ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడాలి అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో మనం మూసీని డెవలప్ చేసుకుంటే
పర్యాటక కేంద్రంగా కానీ త్రాగునీరు సమస్య కానీ అనేక సమస్యల్ని మనం పరిష్కరించుకొని ఈరోజు భారతదేశంలోనే ఒక పెద్ద గొప్ప నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుకోగలుగుతాం. దానితో పాటు ఇదే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో 2023-2000 జిహెచ్ఎంసీ 2020 మేనిఫెస్టోల అధ్యక్ష మెట్రో కారిడార్కి నిధులు ఇస్తామని చెప్పి మెన్షన్ చేసిరు అధ్యక్ష. ఇది వారి మేనిఫెస్టోనే అధ్యక్ష. మెట్రోకి సంబంధించి మెట్రో కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. దానితో పాటు ఏదైతే సంబంధించి సుమారు వారి 2014 మేనిఫెస్టోలో 346 హామీలు ఉన్నాయి అధ్యక్ష. 2014 భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 346 హామీస్ ఉన్నాయి అధ్యక్ష. అందులో ఇప్పటిదాకా 14కి మొదలు పెడితే ఇప్పటిదాకా అందులో కేవలం 117 మట్టుకే అమలవుతున్నాయి అధ్యక్ష. ఓన్లీ 117. ఈరోజు 14 నెలల మా పరిపాలనలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో, ప్రజాప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో గర్వంగా నేను చెప్తున్న అధ్యక్ష, 5 హామీలను ఈరోజు అమలు చేసి తగిన హామీలను కూడా 100% అమలు చేసి తీర్థమని ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఈరోజు ఏదైతే ప్రజాభవన్లో కానీ సెక్రటేరియట్లో కానీ మంత్రులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు భరోసాని కల్పిస్తున్నాం. అవును, 2-3 విషయాలలో రేషన్ కార్డులు కానీ ఇందిరా మిల్ల విషయాల్లో కానీ ఏ కళతోటి కాంక్షతోటి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడిటితోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. ఈరోజు నీళ్ల పేరుట కాళేశ్వరం మనం చూసాం అధ్యక్ష, స్కామ్ అయిపోయింది. నిధులు ఏదైతే సంబంధించి తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఊరుకపోయి 7 లక్షల పైన తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది అధ్యక్ష. నియామకాల సంగతి మాట్లాడుకుంటే గత 10 ఏళ్లలో పేపర్ లీకులు తప్ప ఏ నియామకాలు జరిగినో జరగలేదో అది తెలంగాణ ప్రజలందరూ గమనించే ఈరోజు ఈ రకమైన తీర్పు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి అటు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మాట్లాడాలి. అస్తిత్వాల గురించి మాట్లాడితే మేము కూడా విమర్శించాలి వస్తుంది అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరుని పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఈరోజు సరే వారి రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని బీఆర్ఎస్గా మార్చారు. నాకు కూడా అనిపిస్తుంది, అరే తెలంగాణ పేరు పెట్టుకొని వచ్చి ఈరోజు తెలంగాణ పదాన్ని తీసేసిరని అనిపిస్తుంది. సరే, అది వారి వ్యక్తిగతం, వారి పార్టీ ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు నేను ఇంతకుముందే చూసిన ఏదైతే గౌరవించి మనం తెలంగాణ గానాన్ని పెట్టుకుంటే ఆ పాట ఎవరు వాడిరు అని మాట్లాడుతారు. ఏదైతే సంబంధించి వాస్తవానికి వారు చెయ్యలేనిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందనే దాన్ని మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఎందుకు మాట్లాడారంటే నేను కూడా అడగాల్సి వస్తుంది. మరి తెలంగాణతోటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఆ తెలంగాణ పదాన్ని తీసేసి మరి తెలంగాణను అగౌరవపరిచిరని నాకు కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. కానీ వారి వ్యక్తిగత అభిప్రాయం, వారి పార్టీ నిర్ణయం కాబట్టి నేను అంశాలకు పోతలేను అధ్యక్ష. దానితో పాటు ఈరోజు చాలా స్పష్టంగా 11 ఏదైతే 11 ఏళ్ల పైచీలకు భారతీయ జనతా పార్టీ పరిపాలన కానీ 14 నెలల ప్రజాప్రభుత్వ పరిపాలన కానీ మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏదన్నా ప్రతి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు, గ్రామ స్థాయిలో ఎవరికి కూడా మిస్ అవ్వద్దని చెప్పని అవును 3-4 సార్లు మేము పెట్టినాము. 3-4 సార్లు ఏదైతే వారికి సంబంధించి రిపోర్ట్ తెప్పించుకున్నాము. ఎక్కడన్నా ఒకరిద్దరు మిస్ అయిపోతారేమో, అర్హత పొందిన వాళ్ళు మిస్ అవుతారేమో, లేదా అప్లై చేసడంలో ఆన్లైన్లో తప్పులు జరిగినాయేమో, లేదా ఏదైనా అధికారి పొరపాటు వల్ల ఎవరికన్నా ఆ స్కీమ్ లబ్ధి చేకూర్చదని చెప్పని మళ్ళొకసారి గ్రామ సభలు పెట్టి ఏదైతే ప్రజాప్రభుత్వం కదా అధ్యక్ష, గ్రామ సభలు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి అభిప్రాయం తీసుకోవాల్సింది. ఏదైతే 10 ఏళ్ళుగా ఒక్కసారి గ్రామ సభల్ని నిర్వహించలే, ఈరోజు మేము గ్రామ సభల్ని నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తే కూడా ఎన్నిసార్లు సేకరిస్తారు, దేనికి సేకరిస్తారు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి విమర్శలు అనేటివి సరికాదు అధ్యక్ష. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది, ఎవరికైనా రాకపోయినా ప్రశ్నించాలి, అడగాలి, అడిగిన దాన్ని కూడా ఆ ఒక లిస్టులో చేర్చాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది కాబట్టి గ్రామ సభలను ఏర్పాటు చేశారు. ఇంతకుముందే ఒక విషయం పైన ఏదైతే నిజామాబాద్ సభ్యురాలు కవితక్క గారు మాట్లాడుతూ దాశరథి శత జయంతి ఉత్సవాలను జరుపుతలేరు అని చెప్పి వారు మాట్లాడారు అధ్యక్ష. అంటే నాకు తెలిసి కూడా నేను జస్ట్ చెప్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే దాశరథి శత జయంతి తెలంగాణ సాహిత్య అకాడమీ గత 6 నెలలుగా ప్రతి వారం నిర్వహిస్తుంది అధ్యక్ష. ఇప్పటికీ 18 ఆన్లైన్ ఏదైతే ఉపన్యాసాల పరంపర నడిపిస్తుంది. ఇంకా జూలై దాకా కూడా ఇది కొనసాగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మనం చట్టసభల్లో మాట్లాడినప్పుడు
సభ్యులుగా వాస్తవాలు ఏంది, జరిగేదాన్ని జరగట్లేదని చెప్పి తెలుసుకోకుండా మనం మాట్లాడడం అనేది సరికాదు అధ్యక్ష. అండ్ 100% ఈరోజు పార్టీలు ఏమన్నా ఉండని ఉంది, ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కంకణబద్దులై మనం అందరం కూడా కలిసి నడవాలి, నడుం బిగించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ అవన్నిటినీ పక్కన పెట్టి కేవలము రాజకీయ పరంగా విమర్శలు చేస్తాము, రాజకీయ పరంగానే మేము మాట్లాడతాము అంటే అది సరికాదు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్టే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజల అధికారం కట్టబెట్టారు. తెలంగాణ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా, వారికి కూడా మనకి నిధి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మన దగ్గర మెట్రోకి నిధులు శాంక్షన్ చేయాలి, మనకి రీజనల్ రింగ్ రోడ్కి నిధులు శాంక్షన్ చేయాలి, మన మూసీని మనం డెవలప్ చేసుకోనికి శాంక్షన్ చేయాలి. దానికి భారతీయ జనతా పార్టీ సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీతో వచ్చి ఏదైతే సంబంధించి నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడి నిధులు తీసుకొని వచ్చి మన రాష్ట్ర అభివృద్ధిలో మనం అందరం కూడా కంకణబద్దులై మనమంతా ఒకటే రాష్ట్ర అభివృద్ధి మన ప్రథమ లక్ష్యం అనే విధంగా ప్రవర్తించాలే తప్ప మేము ఆహ్వానించినా కూడా రాకుండా కేవలము సెక్రటేరియట్కి రండి మాట్లాడదాము, అంశాలపైన చర్చిద్దామంటే కూడా దాన్ని కూడా రాజకీయ పరంగానే ఏదైతే విమర్శలు అనుకొని చేస్తే కరెక్ట్ కాదు అధ్యక్ష. దానితో పాటు బీసీ సంబంధించి పదే ఈ సర్వే తప్పు, ఇది తప్పు, అది తప్పు అని చెప్పి అందరూ ప్రస్తావిస్తారు అధ్యక్ష, రాజకీయ విమర్శలు చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు బీసీ కులగణన కేవలము ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులో నేనో లేదా సంబంధించి మంత్రుల్లో ముఖ్యమంత్రి గారు చేసింది కాదు అధ్యక్ష. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు క్లస్టర్స్గా డివైడ్ చేసి ఎన్యూమరేటర్స్ని ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయికి వెళ్ళి మొదలు పెడితే కింద క్షేత్రస్థాయిలో ఉన్న టీచర్